సీతారామయ్య గారి మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. వెంటనే దెట్టుకెడేషన్ నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును, నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనవరాలు వచ్చింది అంతే, 5 బ్రదర్స్ ఒక సిస్టర్ అంటే మేనవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్. అందరితో అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే నవయుగం. తర్వాత నరేష్ తో కొంగుచాటి కృష్ణుడు అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? యా. ఓకే. I have a very good rapport with him. In fact, beginning ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And ఆ టైంలో I was just a newcomer. And వాళ్ళందరూ they were already a superstar. Established and superstars in their own. సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాక్స్, ఈ టాకింగ్ ఈ కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ టాకింగ్. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ not I was also quiet and they were also a little quiet. And we were all very professional, and first 2-3 films I was like very quiet, and tarvati then I became friends with them, friends with their family. It was like that slowly. So హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. there were several hits మాట్లాడితే. అలాగే మలయాళం, కన్నడం మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్. చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాజ్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత I was not very ఏమంటారు, అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. సో ఇట్స్ నాట్ లైక్ 100% I know తెలుగు వెరీ వెల్. సో కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలిసిన, ఓ నా గురించా, ఓకే ఏం చెప్పారండి. It will be so funny and ఆయన హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం అదంతా. ఇట్ వాజ్ సో డిఫరెంట్. హీ వాజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద హీరోస్. తమిళ్లో కానీ తెలుగులో ఐ హావ్ నెవర్ సీన్ ఎనీవన్ లైక్ దట్. అండ్ హీ వాజ్ then I initially I was like little scared. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ తెలీదు. I used to be friends with his family. లక్ష్మి, ఎవరు, విష్ణు. We used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు.
it used to be so funny, and tarvata I started knowing about Mohan Babu garu. He's such a sweetheart actually. Yes. ఊరికి బయట ఓ పెద్ద ఇది చేస్తారు, బట్ యాక్చువల్లీ హీ సచ్ అ స్వీట్ పర్సన్ ఇన్సైడ్. అండ్ అది లేటర్ స్టేజెస్ లో నాకు తెలిసింది. నాకు టైం, అవును, నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి, అందుకని it was like, now I am like friends with everyone. Of course. I'm like in course of time. Yeah, in course of time. నువ్వు కూడా రైజ్ అయ్యావు, you Yes. understood the world. Yes. అన్ని తెలిసి. నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే I was very professional. Yes. Nobody could say I was unprofessional or do anything or say anything. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును. So that was my biggest strong point. Yes, yes it. And people were scared of that, including Mohan Babu garu. Okay. అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా he was ఏ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు మోహన్ బాబు గారు. Oh God, it's nice. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు, నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. వెంకటేష్, నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, అల్లరి అల్లుడు. 2 films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరి అల్లుడు నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. Part 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరి అల్లుడులోని నాటీ గర్ల్, వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు, నాటీ గర్ల్, కోడి రామకృష్ణ గారితో. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరా? లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS IT ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకు ఎప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నీకు ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. తమిళ్ గానీ, తెలుగు గానీ, మలయాళం గానీ, I was always too young for them. Correct. I was too young. Correct factor. Exactly. And also I was too naive. Naku, by the time I realized what is romance, what is love, what is man and woman relation. Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే, వెరీ మీడియోకర్ స్టూడెంట్. వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, very, very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity to think anything outside also. Exactly. It's a truth. Very true. Very true. Very true. And me being a very
introvert in Introvert. person. Yes. I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na అవును. character adi kaadu. So for me to understand life only, it took quite some time. Mm. By then it was like, Too late. yeah, too late. Maybe వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా. I don't know. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా I didn't even understand అండి. అదేలే. Many times అంటే I నువ్వు- didn't even understand, to be honest. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? No, నో, not really. నాట్ రియల్లీ. Not really. అక్కడ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ లేదు. యూఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా ఇక్కడ- I only go there for the shot. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. ఎస్. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials. And that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ బిలీవ్ ఇట్ బికాజ్ ఐ హావ్ సీన్ ఇట్. Because you've seen it. You've I've seen seen me. it, I've seen Yeah, it. you know how I used to be so. అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. So bad. నేను అసలు ఇంటర్వ్యూ I'm staging a walkout. కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్, Yes. ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అంద నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది. అవును. ఇంకా అంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు? Correct. కదా. యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీనా అసలు ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇన్నసెంట్, నైవ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. In fact, I should really hats off to all those producers. అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నన్ను నమ్మి ఇచ్చారు అప్పుడు. నమ్మడం అంటే యువర్ ప్రూవింగ్. నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్. నువ్వు యాక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి, మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా. నేను చెప్పాను ఇందాక, సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే పట్మని దే క్లోజ్డ్ ది డోర్స్. Yes. మన సినిమాకి హీరోయిన్ మీనావే అని ఫిక్స్ అయిపోయారు డైరెక్టరు కేఎస్ రామారావు Yeah. అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు, రామనాయుడు గారు.